అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రేణివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోక శ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియజేస్తూ, వేదసారములోని అనేక ధారావాహికలలో వేదమంత్రాలలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి అర్థరహస్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో నమకము, చమకము, పురుష సూక్తము, శ్రీ సూక్తము అని అనేక విధాలుగా మనం అందులో ఉండేటువంటి రహస్యం, అంటే లోకంలో ఉండేటువంటి ప్రాణులు, లోకహితాన్ని చేసేటువంటి ప్రకృతి, పరమాత్మ వేదముతో కూడి ఉన్నటువంటి వాడు, వేదాన్ని నాదాన్ని వేదనాదము ద్వారా వచ్చేటువంటి పరమాత్మ మనకు సమర్పిస్తున్నటువంటి మన దేహము, మన యొక్క ప్రాణము నిలబడడానికి ఉండేటువంటి సాధము ఏదైతే ఉంటుందో, ఈ పరిక్రమణ అంతా కూడా ఈ వేదము చుట్టూతే తిరుగుతూ ఉంటుంది. అందులోనూ వేదంలో అనేక రకాలైనటువంటి స్వర, అక్షర, పద వృత్తములన్నీ కూడా ఉంటాయి. వేద వృత్తములు ఏ రకంగా ఉంటాయి అని అంటే, అక్షర విజ్ఞానాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మాత్రాకారము, ద్విమాత్రాకారము, ఏకమాత్రాకారము, అర్ధమాత్రాకారము అని అక్షరములు పలికేటువంటి విజ్ఞానాలు కొన్ని ఉన్నాయి. మనకు ఇవన్నీ కూడా పాణిని శిక్ష ద్వారా తెలుస్తూ ఉంది. అర్ధమాత్రికము అనగా అ అనేటువంటి అక్షరం ఎంతకాలం అయితే పలికినామో దాన్ని అర్ధమాత్రాకారం అని, రెండవ ఆ అనేటువంటి పలికినామో అది ఏకమాత్రాకాలము అని మనకు తెలుస్తూ ఉంది. ఇలా అక్షరముల యొక్క సమూహము, వాటి యొక్క పరిణతి వృద్ధి చెంది ఎక్కడో ఉండేటువంటి పరమాత్మ ఏ లోకంలో నుండో మనకు గాలి తరంగముల ద్వారా ఈ వేదాన్ని మొత్తం కూడా మనకు అందించినాడు. వేదములు అనేక రకాలుగా ఉన్నాయి. అందులో 4 వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని చెప్పుకుంటూనే 5వ వేదమైనటువంటి మహాభారతం, ధనుర్వేదం, ఆయుర్వేదం, వైద్యవేదం అని ఈ విధంగా అనేక రకాలైనటువంటి వేదాలు మనకు కాలగర్భంలోకి వచ్చినాయి. అందులోనూ ఋగ్యజుస్సామ వేదములు మాత్రమే 3 వేదములు 3 లోకాలకు ప్రతీకలుగా మనకు చెప్పబడ్డాయి. కానీ సారము ఏదైతే ఉంటుందో అందులో వచ్చేటువంటి మంత్ర తంత్ర శాస్త్రాన్ని 4వ వేదమైనటువంటి అథర్వ వేదంలో మనకి ఇచ్చినాడు. అందుకని అక్కడ రావణుడు కల్పితం చేసినటువంటి మహన్యాసం, రావణ ప్రోక్తమైనటువంటి మహన్యాసంలో శివ సంకల్పాన్ని ఈ విధముగా చెప్పబడుతూ ఉంది. అందులో చతురో వేదానధీయేత సర్వశాస్త్రమయం విదుః ఇతిహాస పురాణానాం తన్మే మనఃశివ సంకల్పమస్తు. మనఃపూర్వకముగా నేను మంచి కల్పాన్ని, మంచి రూపాన్ని నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఇక్కడ శివము అనగా శుభం అనేటువంటి అర్థం వస్తుంది. అలాంటి శుభసూచకమైనటువంటి నమస్కారాన్ని నేను చేస్తున్నాను. ఎవరికి చేస్తున్నాను అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, ఇతిహాస పురాణానాం
చతురో వేదానధీజీత సర్వశాస్త్రమయం విదుః. 4 వేదాలు అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, సర్వశాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు, తర్వాత ఇతిహాస పురాణాలను అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, వీళ్ళని మనము విద్వన్మణులు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. విద్ అనేటువంటి శబ్దము ద్వారానే మనకు వేదము, విద్య అనేటువంటి శబ్దములు ఏర్పడ్డాయి అని మనకు ఈ శిక్షా స్మృతిలో మనకు తెలుస్తూ ఉంది. ఇలాంటి స్మృతులు అనేక రకాలుగా మనకు చెప్పబడ్డాయి. అందులోనూ శాంతి మంత్రములు కొన్ని ఉన్నాయి. మనం మామూలుగా ఓం శాంతి 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 అని అంటాం. అంటే ఈ శాంతి మంత్రములను పూర్తిగా 10 శాంతి మంత్రములుగా మనకు వేదం అందించింది. యజుర్వేదం, ఋగ్వేదం కొన్ని శాంతి మంత్రాలను, సామవేదం కొన్ని శాంతి మంత్రాలను మనకు అందించింది. అందులోనూ అందరికీ అవగతము ఉన్నటువంటి శాంతి మంత్రం ఏమిటి అంటే సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహి, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి, ఓం శాంతి 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 అని మనం చెప్తూ ఉన్నాం. అనగా ఎక్కడెక్కడైతే చరాచర సృష్టిలో ఉండేటువంటి ఈ ప్రపంచంలో తిరుగుతున్నటువంటి అనేకమైనటువంటి జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, పతంగములు, మానవులు, వీళ్ళందరూ కూడా లోకా సమస్తాః, ఈ లోకమునందు జీవించి ఉండేటువంటి ప్రతి జీవి కూడా సుఖినో భవంతు, సుఖముగా ఉండాలి. సర్వే జనాః, ఎవరెవరైతే జనాలు ఉన్నారో ఇందులో కులము, మతము, తారతమ్యము, మతము అనేటువంటి జ్ఞాన సంబంధమైనటువంటివి మాత్రమే, కానీ ఎక్కడ ఫలానా వారు బాగుండాలి, ఫలానా వారు బాగుండకూడదు అనేటువంటిది ఎక్కడ వేదం చెప్పబడలేదు. అందుకని వేదం ఇంతకాలమైనా నిలబడగలిగింది, వేదం మనకు అందించగలిగింది. అలాంటి వేద మంత్రములలో ప్రప్రథమమైనటువంటిది ఈ యొక్క శాంతి మంత్రం. అందుకనే శాంతి చేకూర్చాలి, శాంతి సభలు, శాంతితో జీవించాలి అని చాలామంది మనకు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అలాంటి శాంతి మంత్రములలో మొదటి మంత్రం యజుర్వేదంలో భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః, వ్యశేమ దేవహితం యదాయుః అని ఈ రకంగా చెప్పబడుతోంది. భద్రం కర్ణేభిః, కర్ణైః కర్ణేభిః, కర్ణౌ అనగా చెవులు అని అర్థం. కర్ణములు అంటే చెవులు. అలాంటి చెవులు పెద్దదిగా ఉన్నటువంటి వాడు. భద్రం అంటే చాలా జాగ్రత్తగా వినేటువంటి వాడు. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, నీవు ఏవేవి అయితే అక్షరాలు మాట్లాడుతున్నావో దేవతాక స్వరూపముగా ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా అవి వింటూ ఉన్నారు, చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారు. శృణ్వన్ తపః అని అంటాం. అంటే తపస్సు వలె వినాలి, విన్న తర్వాతే మాట్లాడాలి. వినకముందు ఏ అక్షరాన్ని కూడా మనం మాట్లాడకూడదు. విన్నప్పుడు అక్కడ మనకి ఏదైనా అపశబ్దం వినిపించింది అనుకోండి, అక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది. లేకపోతే మనం మాట్లాడిన మాటకు పెడార్థం వచ్చి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అందుకే వేదం ఎలా జీవించాలో కూడా చెబుతూ ఉంది మనకు. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, చూపు కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. చూడకూడనటువంటి వస్తువును చూసి ఇంకొకరికి చెప్పడము ప్రమాదమే, చూసి అక్కడి నుంచి వెళ్ళిపోకుండా అక్కడే నిలబడడం కూడా ప్రమాదమే. కాబట్టి ఎక్కడైతే నీవు ఉంటావో అక్కడ చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకోవాలి అని మనకు వేదం చెబుతూ ఉంది. స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః, వికలముగా అనేటువంటి ఈ చక్షువులు ఏవైతే ఉన్నాయో ఈ చక్షువుల ద్వారా ఈ లోకాన్ని అంతా చూస్తూ ఉన్నావు. పశ్యాపశ్యవు నపశ్యతః, చూసేటువంటి లోకమే కావచ్చు, నీవు వినేటువంటి శబ్దములే కావచ్చు, లేక మాట్లాడేటువంటి వాక్కులే కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నీవు ఈ లోకంలో మనుగడ సాధించగలుగుతావు. లేని పక్షంలో ఈ లోకంలో నీవు మనుగడ సాధించలేవు అని మనకు ఈ వేద మంత్రములు చాలా శ్రద్ధగా చెబుతూ ఉన్నాయి. అందుకని మనము వేదాన్ని వింటూ ఉండాలి. వేదము వినడం వలన
శరీరంలో ఉండేటువంటి అనేకమైనటువంటి రుగ్మతలను మనం తొలగించుకోగలుగుతాము. ఏదో ఒక రకంగా వేదాన్ని సామాజిక మాధ్యమమో లేక ప్రత్యక్షముగానో పరోక్షముగానో వేదాన్ని మనం ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించితేనే ఆ వేదంలో ఉండేటువంటి సారాన్ని మనం ఆస్వాదించుకోగలుగుతాము. అమృతత్వము అనేటువంటిది ఏ రకంగా వస్తుంది అని అంటే వేదములో ఉండేటువంటి రసాన్ని మనం తీసుకున్నప్పుడే. అందుకే భాగవతమంతా కూడా నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. నిగమాగమములు అనగా వేదం. అందుకే అన్నమాచార్య కీర్తనలో కూడా నిగమాగమనుత అనేటువంటి శబ్దములతో అనేకమైనటువంటి కీర్తనలు ఉన్నాయి. నిగమములు ఆగమములు అన్నీ కూడా వేదములు. నిగమ కల్పతరోర్గలితం ఫలం, నిగమాగమములు కలిపినటువంటి ఒక వృక్షం, గొప్పదైనటువంటి వృక్షం ఉంది. ఆ వృక్షము నుండి ఒక ఫలము, ఒక పండు జాలువారింది కిందికి. నిగమ కల్పతరోర్గలితం ఫలం. ఆ ఫలము ఏ రకంగా ఉంది అని అంటే శుకబ్రహ్మ భాగవతాన్ని చెబుతూ ఉంటే ఆ ఫలాన్ని, చాలా చక్కగా పండినటువంటి ఫలాన్ని మనం తిన్నప్పుడు ఏ రకమైనటువంటి అమృతత్వం మనకు వస్తుందో, ఆ రకమైనటువంటి అమృతత్వ రసము ఎంత తీయగా, మనకు తీపితనముగా, చక్కగా ఆస్వాదించదగ్గ రుచితో ఉన్నదో అలాంటి ఫలముల యొక్క రసము ఈయన యొక్క వాక్కుల ద్వారా వినబడుతూ ఉన్నాయట. సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం. ఇవి ఆస్వాదించగలిగేటువంటి వాళ్ళు ఈ రసాన్ని తాగితే ఏ రకమైనటువంటి మనకు ఆనందము, అదే రకముగా శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవము ఏ రకంగానైతే జిగురుపాటు కలుగుతూ ఉంటుందో ఆ రకమైనటువంటి లక్షణాలు ఈ భాగవత మాహాత్మ్యము, పురాణము, ఈ వేదములు విన్నంత మాత్రాన కలుగుతాయి. కేవలం ఒక భాగవతం ద్వారా మాత్రమే మనకు ఈ ఫలము అమృతత్వము అని అనిపిస్తే అలాంటి ఫలము పుట్టినటువంటి చెట్టు ఎంత అమృతత్వంతో నిండి ఉంటుంది అనేటువంటి ప్రశ్నను మనం వేసుకోవాలి. ఇంత గొప్పదైనటువంటి వేదములో వచ్చేటువంటి శబ్దాన్ని మనకు అందించినారు ఋషులు, మునులు, యోగులు, తపస్సిద్ధులు, సాధ్యులు, వీళ్ళంతా కూడా. అది శివుడి యొక్క ఢమరుకము నుండి వచ్చినటువంటి శబ్దముగా మనకు తెలిసింది. ఆ తరువాత ఒక రాక్షసుడు కొన్ని ఈ వేదాలను పూర్తిగా కూడా భక్షణ చేసినాడు. ఎవరికీ దొరకకుండా దొంగిలించి తన యొక్క కడుపులో పెట్టుకున్నాడు యజుర్వేదాన్ని. ఆ యొక్క రాక్షస సంహారం అయిన తర్వాత తన యొక్క మాంసము నుండి 2 పక్షులు పుట్టుకొని వచ్చినాయి. ఆ పక్షుల పేర్లు తిత్తురి పక్షులు. అందుకని ఈ శాఖ తైత్తిరీయ శాఖ అని పిలువబడుతూ ఉంది. యజుర్వేదంలో ఒక భాగం. మిత్రత్వముగా ఉన్నటువంటిది మైత్రాయణీయ శాఖ. కాన్వుడు అందించినటువంటిది కాన్వ శాఖ. మాధ్యందిన మహర్షి ఇచ్చినటువంటిది మాధ్యందిన శాఖ. ఈ విధముగా యజుర్వేదంలో 4 శాఖలు మనకు ఇచ్చినటువంటి అంశాలు. అలాంటి ఫలాన్ని ఆస్వాదిస్తే మనకు ఏ రకమైనటువంటి తృప్తి కలుగుతూ ఉంటుందో, ఈ వేదాన్ని, ఈ వేదనాదాన్ని మనం అనుభవించినప్పుడు కూడా మనకు ఆ రకమైనటువంటి ఆస్వాదన శక్తి మనకు పరమాత్మ ఇస్తాడు. అందుకని కేవలం ఒక రోజులో ఒక 5 నిమిషాల కాలమైనా మనం ఈ వేద పఠనాన్ని వినాలి, వేద శ్రవణం చెయ్యాలి, వేద పఠనాన్ని వినిపించాలి. వేదం చదువుకున్నటువంటి వాళ్ళు కూడా కనీస పక్షాన రోజులో ఒక గడియ కాలమైనా ఈ వేదాధ్యయనం చెయ్యాలి. చేసినప్పుడు జీవితాంతం ఈ వేదం అనేటువంటిది జ్ఞాపకముగా ఉంటుంది. పుస్తకాలు ఉంటే వేదం రాలేదు. పుస్తకం లేని కాలంలోనే వేదం మనకు అవకాశంలో వచ్చింది. మనము చాలా వృద్ధి చెందినాం, లోకంలో మనం చాలా వృద్ధి చెందినాం. ఇదివరకంటే పుస్తకాలు లేవు కాబట్టి వేదాన్ని అంతా కూడా మననం చేసుకొని అలాగే మనము లోకంలో ప్రతిరోజు నిత్య కైంకర్యంగా వేదాన్ని పెట్టుకున్నాం. కానీ సాంకేతిక విద్యను చదువుతూ కూడా ఇప్పుడు వేదాధ్యయనం చేయవచ్చు. అలాంటి పాఠశాలలు కూడా, అలాంటి గురుకులాలు కూడా మనకు చాలా అవకాశంలోకి వచ్చాయి. మనం ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు. అరచేతిలో మనం పట్టుకునేటువంటి సెల్ ఫోన్లోనే అనేక రకాలైనటువంటి పీడిఎఫ్స్ అని అంటున్నాం కదా, ఆ పేపర్స్ అన్నీ కూడా పెట్టుకొని మనం ఈ వేదాధ్యయనాన్ని, వేదంలో ఉండేటువంటి సారాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకని భద్రం పశ్యేమ అంటే కేవలం వేదాన్ని చూసి చదివినంత మాత్రాన రాదు. ఎందుకనగా
ఒక పాఠంలో ఒక అక్షరం వస్తుంది. ఎలా వస్తుంది అంటే బ్రాహ్మణేష్వమృతగుం హితం. ఇక్కడ ఉండేటువంటి బ్రహ్మత్వాన్ని అదేవిధంగా బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళు చెబుతున్నారు, మీకు అమృతత్వం అనేటువంటిది హితం కావాలి అని. ఇది సరి అయినటువంటి పదచ్ఛేదన చేసినప్పుడు బ్రాహ్మణేషు అమృతగుం హితం అనేటువంటి పదం ఏర్పడుతుంది. ఎవరితో సంబంధం లేకుండా నీవు గనక నీ అంతల నీవుగా ఈ పుస్తకాన్ని ముందట పెట్టుకొని ఏముంటుందిలే రోజుకు 10 నిమిషాలు వేదం చదవచ్చు కదా అనేటువంటి ఎలాంటి అభ్యంతరాలు ఎవరితో మాట్లాడకుండా గురువు లేకుండా నీవు కనుక చదివి దాన్ని పదచ్ఛేదన చేయమంటే ఒకటి చేసినాడు. బ్రాహ్మణేషు మృతగుం హితం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చనిపోతే అది హితం కలుగుతుంది అని. ఎంత ప్రమాదం ఉంటుంది చూడండి. ప్రమాదానికి ప్రమోదానికి ఒకే అక్షరంలో ఉండేటువంటి గుణితం మారుతుంది. ప్రమోదము అనగా ఆనందం, ప్రమాదం అనగా మనకు తెలిసినటువంటి అంశమే. అందుకు గాను చాలా జాగ్రత్తగా ఈ అధ్యయనాన్ని అనేటువంటిది భద్రం పశ్యేమ, చాలా జాగ్రత్తగా అక్కడ చూసి చదవండి. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అని అన్నారు. కాబట్టి మనం ఎల్లవేళలా ఈ వేదాధ్యయనాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ చదువుతూ ఉండాలి. అలాంటి వేదంలో స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. వృద్ధశ్రవాః మామూలుగా మనకు బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యములు అనేటువంటివి 4 రకాలు ఉంటాయి. మామూలుగా మనం ఎవరైనా కనపడగానే 2 చేతులు జోడించి నమస్కారము అని తెలుపుతాం. దానికి కొంతమంది ఏమంటారు, దండం దశగుణం భవేత్, ఒక దండం చాలనైనా 10 గుణాలు కలుగుతాయి అని. అక్కడ దండము అంటే కర్ర అని అర్థం. విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషు చ అంధేతమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్. ఒక కర్ర 10 రకాలుగా ఉపయోగపడుతుంది. విశ్వ కుక్కలను కొట్టడానికి, అమిత్ర శత్రువులను కొట్టడానికి, పశువులను కొట్టడానికి, అహి అనగా పాములను కొట్టడానికి, కర్దమేషు బురదలో నడవడానికి, జలేషు చ పడవను తోలడానికి, అంధే గుడ్డివాడిగా ఉన్నప్పుడు, తమసి తామసంలో ఉన్నప్పుడు ఇతరులను కొట్టడానికి, వార్ధక్యే వృద్ధత్వంలో ఉన్నప్పుడు ఈ రకంగా మనకు దండం ఉపయోగపడుతుంది. దండం దశగుణం భవేత్ అని అంటారు. ఈ రకముగా వృద్ధులు అంటే బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యములు అనేటువంటివి 4 రకాలు. బాలస్థావత్ క్రీడాసక్తః, తరుణస్థావత్ తరుణీసక్తః. బాల్యములో క్రీడల మీద, ఆటపాటల మీద తన యొక్క బాల్యం అంతా వెళ్ళిపోతుంది. యవ్వనంలో తాను ఇంకొకరితో సంసారం చేయాలి, సాంసారిక జీవనాన్ని అనుభవించాలి అనేటువంటి వాంఛతో తాను పెరుగుతూ ఉంటాడు. కౌమార దశ అనేటువంటిది ఒకటి ఉంది. వార్ధక్యంలో ఎప్పుడు చింత చేస్తూ ఉంటాడు. అందుకే శంకర భగవత్పాదాచార్యుల వారు రాసినటువంటి భజగోవింద స్తోత్రంలో బాలస్థావత్ క్రీడాసక్తః తరుణస్థావత్ తరుణీసక్తః వృద్ధస్థావత్ చింతాసక్తః. మరి ఎప్పుడు పరమాత్మను నువ్వు కోపి నసక్తః, పరమాత్మను ఎప్పుడు తలుస్తావు? నువ్వు పరమాత్మయందు నీవు ఎల్లప్పుడూ ధ్యానము మార్గములో పరిగెడుతూ జీవిస్తూ ఈదుతూ ఉండాలి. అలాంటి వృద్ధశ్రవాహ జ్ఞానమైనటువంటి పండితులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ భగవత్ చింతన, భగవదారాధన చేసుకుంటూ ఉంటారు. అలాంటి భగవదారాధన చేసుకునేటువంటి వాళ్ళు ఎల్లవేళలా పరమాత్మ సేవయే పరమావధిగా అనేటువంటి జ్ఞానంతో జీవిస్తూ ఉంటారు. ఉదాహరణకు మనకు తెలంగాణ ప్రాంతంలో పాండురంగాశ్రమము అనేటువంటి ఒక గొప్పదైనటువంటి క్షేత్రం ఉంది. ఆ పాండురంగాశ్రమంలో యతివర భావానంద భారతీ స్వామి వారు సాక్షాత్తు పాండురంగని దగ్గర నుండి తాను సన్యాసాశ్రమాన్ని స్వీకరించినారు. స్వీకరించి బాల్యము నుండి వార్ధక్యం వరకు వారు నిరంతరము నాదము సాదము అనేటువంటి 2 అక్షరములతో మాత్రమే వారు జీవనాన్ని కొనసాగించినారు. ఎవరైనా రావచ్చు ఆ ప్రాంతానికి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి నామాన్ని జపించాలి, కడుపు నిండా భోజనం చేయాలి. ఈ ఒకే ఒక్క దానితో వారు ఆశ్రమాన్ని నడిపించినారు. వారి యొక్క పూర్వాశ్రమ పుత్రులు మహాత్మా అప్పాల విశ్వనాథ గురుదేవులు. వారు ఏ రకంగా
ఈ వేదంలో ఉండేటువంటి అక్షరాలన్నింటినీ మిళితం చేసుకొని పాండురంగడే పరమావధి అనేటువంటి లక్షణంతో వారు కొన్ని అష్టకాలు, స్తోత్రాలు, సుప్రభాతాలు, శతకాలు రాసినారు. అందులో ఏకనాథుని ఇంట, ఏకనాథుడు అనేటువంటి వాడు భాగవతాన్ని చాలా అద్భుతంగా రాసినటువంటి వాడు. ఏకనాథ భాగవతము అని మనకి ఇప్పటికీ కూడా అవకాశంలో ఉంది. పాకాది కార్యముల్ చేసి కావడి నీళ్లు మోసి మోసి. అలాంటి ఏకనాథుడు పరమాత్మ సేవనే నాకు తప్ప ఇంకోటి లేదు, ఆకలి ఇవ్వట్లేదు, అన్నపానాదులు నాకు లేవు అనేటువంటి వాటితో జీవిస్తూ ఉన్నప్పుడు అక్కడికి కృష్ణ పరమాత్మ వెళ్ళి వంట చేసినాడట. ఏకనాథుని ఇంట పాకాది కార్యముల్ చేసి కావడి నీళ్లు మోసి మోసి ప్రేమంజనాభాయి పిలచిన నటకేగి వేడుకతో పిండి విసిరి విసిరి శ్వేతవాహను పైన ప్రీతి తోరణమున లీలగా రథమును త్రోలి త్రోలి ఆర్థ జిజ్ఞాసవులర్థార్థులెందరో మొరలిన వారికై తిరిగి తిరిగి ఎంత శ్రమనుందియుంటివో ఏవు రమ్ము దాచుకొందును హృదయాన తాల్మితోడ విశ్రమింపు ముక్షణమైన విమల చరిత పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ. పరమాత్మ సేవను ఎల్లవేళలా చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మహాత్మా అప్పాల విశ్వనాథ శాస్త్రి గారు గురుదేవులు చెప్పినటువంటి అంశం. ఏకనాథుడు పరమాత్మను సేవిస్తూ ఉంటే తన ఇంటికి వెళ్ళి వంట చేసినాడు, కావడితో నీళ్లు మోసినాడు. జనాభాయి ఎప్పుడూ ఇబ్బంది పడుతూ పిండి విసురుతూ ఉంటే అక్కడికి వెళ్ళి లీలగా పిండిని విసిరినాడు. అర్థ జిజ్ఞాసవులు అదే విధముగా శ్వేతవాహనుని పైన ప్రీతితోరణమున లీలగా రథమును తోలి తోలి. మహాభారత సంగ్రామ యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సారథిగా ఉన్నప్పుడు రథారూఢుడై యుద్ధంలో పాల్గొనేటప్పుడు కృష్ణుడు కుడివైపుకు వెళ్ళాలి అంటే కుడి డొక్కలో తన్నినాడు, ఎడమ వైపుకు వెళ్ళాలి అంటే ఎడమ డొక్కలో తన్నినాడు, ముందుకు వెళ్ళాలి అంటే వీపులో తన్నినాడు. ఆ విధముగా రథాన్ని లీలగా రథాన్ని తోలినాడు. అక్కడ సారథిగా తాను కూర్చొని ఆ రథాన్ని తోలినాడు. ఇలాంటి వాళ్ళు ఎందరో పిలిస్తే వెళ్ళినటువంటి పరమాత్మ ఒక్క క్షణమైనా నా దగ్గరికి రావా అంటూ ఆయన అలాంటి పరమాత్మ సేవను చేసినటువంటి విశ్వనాథ శాస్త్రి గారి లాంటి గొప్పదైనటువంటి మహాత్ములు ఎంతోమంది, చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు అని, అదే విధముగా మదనానంద యతీంద్రులు, అనేకమైనటువంటి వాళ్ళు మన ప్రాంతంలో, తెలుగు ప్రాంతంలో జీవించి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ వృద్ధశ్రవాహ స్వస్తిన ఇంద్రః ఇలాంటి వేదవాక్కులను వాళ్ళు విని వారికి ఉండేటువంటి గొప్పదైనటువంటి మహాత్మ్యాన్ని, అందులో ఉండేటువంటి సారాన్ని మనకు లోకభావంలో మనకు అందించినారు. అలాంటి వాళ్ళందరూ ఉంటారు, వాళ్లకు నీవు ఎల్లవేళలా నమస్కారాన్ని అర్పించాలి అని మనకు ఇందులోని గొప్పదైనటువంటి మార్గంలో మనం వెళ్ళాలి. స్వస్తినః పూషా విశ్వవేదాః. ఈ విశ్వంలో ఉండేటువంటి పూషా దేవతలు అని అంటాం. అంటే అశ్విని దేవతలు, పూషా దేవతలు అనేటువంటి వాళ్ళు శరీరంలో ఉండేటువంటి అనేక అవయవాలకు అధిష్టాన దేవతలు వాళ్ళు. వాళ్ళ ద్వారానే మనకు ఉండేటువంటి రోగములైనా లేక జ్ఞానములైనా జ్ఞాన మార్గములైనా మనకు కలుగుతూ ఉన్నాయి. అలాంటి తత్వాలన్నింటినీ కూడా మనకు అందించినటువంటి ఈ వేదం, ఈ వేదంలోని ప్రత్యేకమైనటువంటి ఈ అనువాకములు, పనసలు, అదేవిధముగా వాక్యాల ద్వారా మనం తెలుసుకుంటూ ఈ వేదసారాన్ని వింటూ వింటూ వేదంలో ఉండేటువంటి భక్తితత్వాన్ని మనం ఆస్వాదిస్తూ ఆ పరమాత్మ సేవను ఎల్లవేళలా చేసుకుందాము అని మరొక ధారావాహిక ద్వారా ఇందులో ఉండేటువంటి అనేక విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.